ఆంధ్రప్రదేశ్ రైతులకు భారీ శుభవార్త. వడ్డీ లేని రుణం. రైతులకు ఒక్కొక్కరికి 50,000 లోన్ వెంటనే అప్లై చేసుకోండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. లేకపోతే మీకు పూర్తి సమాచారం అందదు. ఎవరైనా గానీ కొత్తగా ఈ వీడియో గానీ చూస్తున్నట్లయితే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పొగాకు సాగు చేసే రైతులకు కేంద్రం ప్రభుత్వం నుంచి ముఖ్యమైన ఆర్థిక సహాయం ప్రకటన వచ్చింది. ప్రతి అర్హులైన రైతులకు 50,000 వడ్డీ లేని రుణం అందించేందుకు ఆమోదం లభించిందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు వెల్లడించారు. ఈ నిర్ణయం సుమారు 40,000 మంది రైతులకు నేరుగా ప్రయోజనం చేకూరుస్తుంది. రుణం పూర్తిగా వడ్డీ రహితంగా ఉంటుంది. 2 సంవత్సరాలలోపు తిరిగి చెల్లించవలసి ఉంటుంది. మొదటి ఏడాది ముగిసేలోపు సగం మొత్తం అంటే 25,000 చెల్లించాలి. రెండో ఏడాదిలో మిగిలిన 25,000 చెల్లించాలి. ఆంధ్రప్రదేశ్‌లోని ఎస్‌సివి పొగాకు రైతులకు ప్రతి బార్నకు ఈ సదుపాయం వర్తిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 45,000 బార్నెలకు కలిపి దాదాపు 250 కోట్ల వరకు రుణం అందుతుంది. పొగాకు సాగులో పెట్టుబడులు ఎక్కువగా ఉంటాయి. ఎరువులు, పురుగుల మందులు, కూలీలు, ఇతర ఖర్చులు రైతులను ఆర్థికంగా ఒత్తిడికి గురిచేస్తాయి. వాతావరణ మార్పులు, మార్కెట్ ధరలు హెచ్చుతగ్గులు కూడా ఇబ్బంది కలిగిస్తాయి. అలాంటి సమయంలో వడ్డీ భారం లేకుండా లభించే ఈ రుణం తక్షణ ఉపశమనం ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా అదనపు చర్యలు తీసుకురావడం జరిగింది. లో గ్రేడ్ ఆఫ్ స్మైల్ పొగాకుపై నష్టం పూడ్చేందుకు కిలో రూ. 10 చొప్పున ధర లోటు భర్తీ కోసం 100 కోట్లు కేటాయించింది. ఈ మొత్తం నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. వ్యాపారులు, ఎగుమతిదారులు కూడా నిర్ణీత ధరలకు కొనుగోలు చేయడానికి అంగీకరించారు. రైతులు అధికారిక ప్రకటనలు మాత్రమే విశ్వసించాలి. అర్హత ప్రమాణాలు, అవసరమైన పత్రాలు, దరఖాస్తు ప్రక్రియ వంటి పూర్తి వివరాలు సంబంధిత శాఖల నుంచి విడుదలైన తర్వాత స్పష్టమవుతాయి. మధ్యవర్తులను నమ్మకుండా వ్యవసాయ శాఖ, టొబాకో బోర్డు అధికారిక సమాచారాన్ని గమనించాలి. ఈ చర్యలు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో తీసుకున్నవి. పొగాకు రైతులు ఆర్థిక భారాన్ని తగ్గించి సాగును కొనసాగించేందుకు సహాయపడతాయి. తాజా అధికారిక ప్రకటన కోసం అగ్రికు టొబాకో బోర్డు వెబ్సైట్‌ను తనిఖీ చేస్తూ ఉండండి. ఇది సాధారణంగా సమాచారం మాత్రమే. రుణం, సబ్సిడీ వంటి విషయాల్లో తుది నిర్ణయాలు అధికారిక ప్రకటనలు, మార్గదర్శకాలపై ఆధారపడి ఉంటాయి. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.